మనం చేసేటువంటి ప్రార్థనలకు సమాధానము రావాలి అంటే ఇర్మియా 31వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనము చూద్దాము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు అని సెలవిస్తున్నాడు. దేవుడు ఇక్కడ తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఏడవక ఊరు కొనుమని, కన్నీళ్లు విడవకము, మానుమని, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇదే యెహోవా వాక్కు అని వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలి. కన్నీళ్లు విడిచుచు ప్రార్థించేటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడైతే ధరించుకొని ఉంటామో, ఆ విధంగా ప్రార్థిస్తామో, అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలకు మనకు సమాధానం అనేది వస్తుంది. అదేవిధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో, అప్పుడు మన యొక్క ప్రార్థనలకు సమాధానం అనేది వస్తుంది. మన ప్రార్థనలకు మనకు సమాధానము రావాలి అంటే, మనము కన్నీళ్లు విడుచుచు ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలి. కన్నీళ్లు విడుచుచు ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి స్వభావాన్ని మనము, అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో, దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కన్నీళ్లు విడవకము అని మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ప్రభు సన్నిధానంలో ఆ విధంగా ప్రార్థించి మన ప్రతి ప్రార్థనకు కూడా మనము సమాధానాన్ని పొందుకున్నటువంటి వారంగా ఈ లోకంలో జీవించినట్లుగా దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా ఫలభరితము చేయును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.